సహోదరి సహోదరులైన ప్రపంచ క్రైస్తవులైన వార్లారా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభాశీస్సులు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లలైన వార్లరా, మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ప్రవక్తలను ఎంచుకున్నప్పుడు ఆ ప్రవక్తలతో ఎలాగ మాట్లాడాడో, దేవుడు ఎలాగ మాట్లాడతాడో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దేనికి అంటే, దేవుడు నాతో మాట్లాడి తన ఎంచుకున్న ప్రవక్తలతో, నాయకులతో ఎలా మాట్లాడతాడో నాకు తెలియపరిచాడు. ఎలాగ మాట్లాడతాడు అంటే, దేవుడే చెప్పాడు నాకు. దేవుడు నాకు తన పరలోక రాజ్యం నుంచి ఈ భూలోకానికి తన పెదాల నుండి స్వరాలను పంపుతున్నాడు. దేవుడేం చెప్పాడంటే నాకు, నేను సర్వశక్తిమంతుడినైన దేవుడను. నేను నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను నా నోటి మాట పలికి నేను ఎంచుకున్న ప్రవక్తలతోనూ నాయకులతోనూ నేను మాట్లాడను. నేను ఎలాగ మాట్లాడతాను అంటే, నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడైన నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి పంపి, నేను ఎంచుకున్న భూలోకంలో నేను ఎంచుకున్న ప్రవక్తల వద్దకు, నాయకుల వద్దకు పంపి వారితో మాట్లాడుతూ ఉంటాను. ఆ స్వరాలతోనే, సన్నని స్వరాలతోనే నేను మాట్లాడుతూ ఉంటాను. అలాగ నాయకులను, ప్రవక్తలను ఎంచుకొని నడిపిస్తూ ఉంటాను నా జనులైన వారిని అని దేవుడు చెప్పాడు. ఇంకేం చెప్పాడంటే, నేను నా ప్రవక్తలతో, నాయకులతో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను నీతో కూడా నా నోరు తెరిచి మాట్లాడటం లేదు. దేనికి అంటే, నేను సర్వశక్తిమంతుడని గనక నా నోరు తెరిచి మాట్లాడితే సృష్టి కలుగుతుందని నేను నీతో కూడా నా నోరు తెరిచి మాట్లాడటం లేదు. నా రెండు పెదాల నుండి స్వరాలను నా రాజ్యం నుంచి నీ వద్దకు పంపి ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వార్లరా, మీరు తెలుసుకోండి, దేవుడు ఎలాగా ప్రవక్తలతో, నాయకులతో మాట్లాడతాడో. నాకు తెలిసి చాలా మందికి తెలియదు ఈ విషయము. దేవుడు తన రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతో మాట్లాడతాడని నేను మీకు చెప్తున్నాను కనుక మీరు తెలుసుకోండి. దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడంటే, దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను నా ప్రియకుమారుడని మొదటిసారి ఈ లోకానికి పంపి 2000 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ఈ లోకం మొత్తం కూడా నా జనులుగా మారలేదు. ఈ లోకంలో కొంతమంది మాత్రమే నన్ను తమ దేవుడిగా ఎరిగి విశ్వసిస్తున్నారు. మిగతా వాళ్ళు నన్ను తమ దేవుడిగా ఎరిగి విశ్వసించటం లేదు. ఒకవేళ నేను ఈ కాలంలో నా ప్రియకుమారుడిని రెండోసారి ఆకాశం మీదకు పంపి ఈ లోకాన్ని కనుక అంతం చేస్తే, ఈ కాలంలో నన్ను ఎవరైతే తమ దేవుడిగా ఎరిగి విశ్వసిస్తారో వాళ్ళకి మాత్రమే నేను తీర్పు దినాన న్యాయ తీర్పు తీర్చగలుగుతాను. మిగతా వాళ్ళకి అన్యాయపు తీర్పు తీర్చాల్సి వస్తుంది
అన్యాయపు తీర్పు తీర్చటం నాకు ఇష్టం లేదు. నేను ఎవరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చటం నాకు ఇష్టం లేదు. నేను ఆది నుంచి కూడా న్యాయ తీర్పు తీర్చు దేవుడిగానే ఉన్నాను. ఇప్పటికీ కూడా అందరికీ న్యాయ తీర్పు తీర్చు దేవుడిగానే నేను ఉన్నాను. అందుకే నా ప్రియకుమారుడైన క్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటినా కూడా నన్ను ఎరగని జనులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి తీర్పు దినాన అన్యాయపు తీర్పు తీర్చకూడదు. వారిని కూడా నా జనులుగా మార్చుకొని ఈ లోకం మొత్తం కూడా నా జనులుగా మారిన తర్వాత సర్వజనులైన వాళ్ళు అప్పుడు కొంతకాలానికి నా ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకం మీదకి పంపి ఈ లోకాన్ని అంతం చేస్తాను. అంతం చేసిన తర్వాత తీర్పు దినాన సర్వజనులైన వాళ్ళకి న్యాయ తీర్పు తీర్చే దేవుడిగా ఉండి న్యాయ తీర్పు తీరుస్తాను. అందుకే 2000 సంవత్సరాలు దాటినా కూడా నా కుమారుడు వచ్చి ఇంకా లోకం మొత్తం మారలేదని, అందుకే లోకాన్ని మార్చాలని నిర్ణయించాను. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను, నీతో మాట్లాడుతూ ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వార్లరా, మీరు కూడా తెలుసుకోండి. మనందరికీ తెలుసు, దేవుని ప్రియకుమారుడైన మన రక్షకుడైన క్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చి 2026 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఈ లోకం మొత్తం మారలేదు. అందుకే ఈ లోకంలో ఉన్న అన్నజనులైన వారిని కూడా మార్చడానికి దేవుడు ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోకం మొత్తం కూడా యెహోవా దేవునిదే, సృష్టికర్త అయిన దేవునిదే అని లోకజనులైన వారికి, ప్రపంచ క్రైస్తవులైన మీకు నిరూపించాలి కనుక మీ జీవిత రహస్యాల గురించి, మీ మెదడు గురించి, మీ జీవితాలు ఎలాగ నిర్ణయించాడు దేవుడు అనేది నేను మీకు చెప్పాలనుకొని ఇప్పుడు చెప్తున్నాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో తన రాజ్యం నుంచి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతో నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు నాకేం చెప్పాడంటే, నేను సృష్టికర్తగా ఆదాము హవ్వలను సృష్టించాను. ఆదాముని నా పోలిక చొప్పున సృష్టించాను. ఆదాముకు తోడుగా హవ్వను సృష్టించాను. వారిని ఎంతగానో ప్రేమించాను. నాకు ప్రియమైన నరులుగా ప్రేమించాను. నాకు ప్రియమైన బిడ్డలుగా ప్రేమించాను. కానీ నేను ఆది నుంచి కూడా పరీక్షించే దేవుడిగా ఉండి నా జనులైన ఆదాము హవ్వలకు పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో వాళ్ళు సర్పాన్ని ఆవరించిన సాతాను మాటలు నమ్మి నా ఆజ్ఞ అతిక్రమించారు. అందుకు నాకు పట్టరానంత కోపం వచ్చింది. అప్పుడు వారిని నా రాజ్యం నుంచి, ఏదైనా వనము నుంచి గెంటివేశాను. ఆదాము హవ్వలైన వాళ్ళు ఎప్పుడైతే సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మ అయిన సాతాను మాటలను నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు జరిగిన సంఘటన, అప్పుడు దేవుడు ఏం తలంచాడో వాటినే దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే నాకు, నేను ఆదాము హవ్వలను ఏదెను వనములో సృష్టించక మునుపే ఏదెను వనములో బలమైన భూజంతువులను, పశువులను సృష్టించుకున్నాను. అవి ఎంత బలమైనవి అంటే నా జనులను చంపి తినే అంత బలమైనవి. ఏదెను వనములో చెట్టు మీద ఉండ సర్పంలోకి లూసిఫర్ ఆత్మ అయిన సాతాను ప్రవేశించి ఆ సర్పం ద్వారా నా జనులతో మాట్లాడి, అవతో మాట్లాడి
నా జనులను నాకు వ్యతిరేకంగా పాపంలో పడవేసింది. అందుకు నేనేమని తలంచాను అంటే, ఏదెను వనములో బలమైన భూజంతువులను పశువులను కూడా నేను సృష్టించుకున్నాను. ఆ సాతాను అయిన లూసిఫర్ ఆత్మ ఆ సర్పాన్ని ఆవరించినట్టే ఏదెను వనములో నేను సృష్టించుకున్న బలమైన భూజంతువులోకి పశువుల్లోకి ప్రవేశించి నా జనులను చంపి తింటుందేమో అని నేను తలంచాను. అలా జరగకుండా ఉండటానికి ఏదెను వనం మధ్యలో ఒక స్వరంగాన్ని ఏర్పరిచి ఆ స్వరంగాన్ని పాతాళం వరకు ఉంచి పాతాళంలో పాతాళాన్ని సృష్టించాను. పాతాళాన్ని సృష్టించి అక్కడ ఒక మూలన ఒక మహిమ సింహాసనాన్ని ఏర్పరిచాను. మరలా ఏదెను వనములో సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మను బయటికి తీసి ఆ సర్పం నుండి నేను ఏదెను వనం మధ్యలో ఏర్పరిచిన ఆ స్వరంగం గుండా పాతాళాన్ని పంపి అక్కడ లూసిఫర్ ఆత్మకు సర్పం రూపాన్ని ఇచ్చి దాని పొడవాటి నాలుకను బయటికి చాచే విధంగా దానిని ఒక మూలన దానికోసం ఏర్పరిచిన సింహాసనం మీద కూర్చోపెట్టాను. అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలాగే కూర్చొని ఉంది. అలాగే ఎందుకు ఆ సర్పం తన పొడవాటి నాలుకను బయటికి చాచి కోరలు కోరుతూ ఉంటుంది అంటే, దానికున్న శక్తితో నన్ను ఏమీ చేయలేక, సర్వశక్తిమంతుడైన నన్ను ఏమీ చేయలేక భూమి మీద నేను సృష్టించుకున్న నా జనులైన వారిని ఎవరిని తిందుమా, ఎవరిని మింగుదమా అని కోరుకుంటూ కోపంతో కోరలు కోరుతూ ఉంటుంది. అలా ఎందుకు చేస్తుందంటే, నా జనులను నాకు వ్యతిరేకంగా పాపంలో పడివేసి నన్ను బాధ పెట్టడానికి అలా చేస్తూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇంకేం చెప్పాడంటే, ఆదామవులైన వాళ్ళు ఏ సాతాను మాటలు విని నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అప్పుడు నేనేం చేశానంటే, పాతాళంలో ఉండ ఆ సర్పం అయిన సాతానుని దాని పొడవాటి నాలుగు ద్వారా బయటికి తీసుకువచ్చి దాని పూర్తి శక్తితో బయటికి తీసి చిన్న సర్పంగా మార్చి నేను ఏర్పరిచిన సొరంగం గుండానే ఏదెను వనంలోకి తీసుకొచ్చి నా జనుల అయిన ఆదామావుల మనసుల్లో బంధించాను. అది వారిని జీవింపు చేస్తూ వచ్చింది. ఆదామావులైన వాళ్ళు ఒకరినొకరు కూడుకున్నప్పుడు వారి మనసుల్లో బంధించబడ్డ ఆ సర్పం కూడా దాని కోరికను తీర్చుకుంది. అప్పుడు ఆదామవులకు సంతానం కలిగింది. ఆదామవుల సంతానం కలిగినట్టే వారి మనసుల్లో బంధించబడ్డ సర్పం కూడా దాని కోరికను తీర్చుకుంది కనుక వారు సర్ప సంతానముగానే ఉన్నారు. ఆదాము సంతానమైన వాళ్ళు సర్ప సంతానముగానే ఉన్నారు అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలైన వాళ్ళరా, సర్ప సంతానమా అంటే సర్పం యొక్క తెలివితేటలతో, సర్పం యొక్క మనస్తత్వంతో జీవించటం కాదు. సర్పానికి పుట్టిన వాళ్ళనే సర్ప సంతానం అని అంటారు. అవును, ఏదెను వనములో నుండి దేవుడు ఆదామవులను బయటికి పంపివేసిన తర్వాత ఏం జరిగిందంటే, వారి మనసుల్లో బంధించబడ్డ సర్పము అది జ్ఞానవంతమైనది గనక, సర్పముగా మారిన లూసిఫర్ ఎంతో జ్ఞానవంతమైనది గనక ఆ లూసిఫర్ అయిన సర్పమైన సాతాను దాని తెలివితేటలతో, దాని మనస్తత్వంతో ఆదామవులను జీవింపు చేయటం ప్రారంభించింది. అలాగా వారిని జీవింపు చేస్తూ వచ్చింది. ఇంకా వారి సంతానమైన అబేలులోకి, కయీనులో కూడా, వారిలో కూడా సర్పాన్ని ప్రవేశింపు చేశాడు దేవుడు. అలాగ ఎందుకు చేశాడంటే, తల్లిదండ్రులు చేసిన పాపానికి ఆ పాప ఫలితాన్ని దేవుడు పిల్లల్లోకి ఇస్తున్నాడు కనుక ఆదామవులు చేసిన పాపానికి వారి సంతానమైన వారి అందరిలోకి ఇచ్చాడు. అందుకే అలాగా ఆబేలు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు కయ్యూను ఆబేలు ఇద్దరు జీవిస్తున్న కాలంలో
కయ్యూనులో ఉన్న సర్పం ఏం చేసిద్దంటే ఆబేలు మీద కోపోద్రేకాలు కలిగి ఉండి, ఈర్ష్య పగలు కలిగి ఉండి, చంపాలని ప్రేరేపణ కలిగి ఉండి కయ్యూనును ప్రేరేపిస్తూ కయ్యూను ద్వారానే కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపుతుంది. అక్కడ పగలు ప్రతీకారాలు, చంపాలనే పగ ప్రతీకారాలు అన్నీ కూడా ఎవరివి అంటే కయ్యూను అంటే కయ్యూను కానే కాదు. ఎలాగ కయ్యూను కాదు అంటే కయ్యూనుకు తెలియదు, మొదటి తరం సంతానం అది. వాళ్ళకి తెలియదు చంపడం అంటే ఏమిటో, పగలు ప్రతీకారాలు అంటే ఏమిటో. ఎందుకంటే ఆనాడు వాళ్ళు అడవి జాతి మనుషులుగానే జీవించారు. వాళ్ళు తెలిసిందల్లా ఒకటే, వాళ్ళు అడవిలో వస్త్రహీనులై ఉండి వేటాడుతూ వారి భుక్తిని పోషించుకోవటమే అదే జీవితంగా జీవించారు. అలాంటి వాళ్ళకి సాటి మనుషుల మీద, సాటి తోబుట్టుల మీద పగలు ప్రతీకారాలని లేవు. మరి ఈ లూసిఫర్ దేవుని రాజ్యంలో ఉంది కనుక దేవుని రాజ్యం నుంచి గెంటి వేసిన తర్వాత ఏం జరిగిందంటే, లూసిఫర్ దానికున్న జ్ఞానంతో దేవుడు తనను గెంటి వేశాడని తన రాజ్యం నుంచి దేవుని మీద పగలు ప్రతీకారాలు పెంచుకుంది, ఈర్ష్య దోషాలను పెంచుకోండి, ఇంకా అలాంటి నెగిటివ్ ఆలోచన కలిగి ఉంది. అవన్నీ కూడా కయ్యూనులోకి వచ్చిన తర్వాత కూడా అలాగా కలిగి ఉండి కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది. అది ఎలాగా కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపిందో మీకు ఒక ఉదాహరణగా చెప్తాను. యేసు ప్రభు శిష్యులలో ప్రధానుడైన పేతురు గారిలో ఉన్న సాతానుతో క్రీస్తు మాట్లాడతాడు. సాతానా, నా వెనుకకు వెళ్ళు, నాకు అభ్యంతరకరంగా ఉన్నావని ఒకానొక సందర్భంలో మన రక్షకుడైన క్రీస్తు మాట్లాడతాడు. అక్కడ మాట్లాడింది పేతురు గారు కదా. మరి పేతురు గారిలో ఉన్న సాతానా, పేతురు గారిని అనాల్సింది క్రీస్తు, యేసుక్రీస్తు సాతానాన్ని ఎందుకు సంబోధిస్తున్నాడు అని మీ అందరికీ డౌట్ రావచ్చు. మరి ఆ సాతాను ఎలాగ మాట్లాడిందంటే, ఆ సాతాను పేతురు గారిలోకి ఎలాగొచ్చిందంటే, పేతురు గారు కూడా ఆదాము సంతానమే కనుక పేతురు గారి మనసులో కూడా దేవుడు సర్పాన్ని బంధించాడు. ఆ సర్పమైన సాతాను అక్కడ కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపినట్టుగానే ఇక్కడ పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ క్రీస్తుతో మాట్లాడింది. ప్రభువా, క్రీస్తు చెప్తాడు తనకు జరగబోయే సంగతులని చెప్తున్నప్పుడు, అప్పుడు పేతురు గారిలో ఉండే సాతాను, ప్రభువా ఇవన్నీ మీకు జరగకుండాను కాక అన్నప్పుడు క్రీస్తు మాట్లాడతాడు సాతానుతో, సాతానా వెనుకకు పో అని. అక్కడ మాట్లాడింది సాతానే ముమ్మాటికి, పేతురు గారి కాదు. అలా సాతాను ప్రతి మనిషి శరీరాన్ని వాడుకుంటూ బయటకు జీవించగలదు, అంత అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు సాతానుకు అంత అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు ఏ సాతాను మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, ఆ ఆజ్ఞ అతిక్రమించినందుకు దేవునికి పట్టరానంత కోపం వచ్చింది. ఆ పట్టరానంత కోపం కూడా దేవునికి ఎందుకు వచ్చిందంటే, దేవుడు వాళ్ళని తన పోలిక చొప్పున సృష్టించుకున్నాడు ఆదాముని. అవునైతే దేవుడు సర్వ సృష్టికర్త గనక ఈ భూలోకంలో ఆదాములను సృష్టించుకు మునిపే కొన్ని లోకాలలో దేవతలను దేవుడు కూడా సృష్టించుకున్నాడు. ఆ దేవతల పోలిక చొప్పునే అవను సృష్టించాడు. వారిని తనకు ప్రియమైన పిల్లలుగా చేసుకున్నాడు కనుకనే, ప్రియమైన పిల్లలు పాపం చేస్తే, మాట వినకపోతే ఎంత కోపం వస్తుందో మీకు తెలుసు. దేవునికి కూడా అంతే కోపం వచ్చింది. అందుకే వారి నిమిత్తమే భూలోక జనులైన వారందరినీ కూడా సర్ప సంతానంగానే ఉండారు. అది దేవుడు చేసిన తప్పు కానే కాదు, ఆదామవులు చేసిన పాప ఫలితానికి లోకమాని వాళ్ళైన వారి సంతానానికి వచ్చిన అది అలాగ జరిగింది. దేవుని కార్యం చేశాడు. ప్రతి మనిషి మనసులో కూడా సర్పాన్ని బంధించాడు. సర్ప సంతానం అంటే అదే. లోకమాన వాళ్ళందరూ కూడా సర్ప సంతానముగానే
పిలువబడుతున్నారు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఆ సర్పం ఏం చేసిందంటే, కయ్యూనును ఎలాగైతే ఏదైనా వనములో వాడుకుందో, ఏదైనా వనము నుండి బయటకు వచ్చిన తర్వాత కయ్యూను ఎలాగైతే వాడుకుందో, ఏదైనా వనము నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదామవులను కూడా దాని తెలివితేటలతో, దాని జ్ఞానముతో శరీరం కోసమే జీవింప చేస్తూ వచ్చింది. ఆదామవుల శరీరం కోసమే జీవింప చేస్తూ వచ్చింది. అలా ప్రతి మనిషి శరీరాన్ని కూడా అది వాడుకుంటూ ఇప్పటి వరకు కూడా మనిషిని శరీరం కోసమే జీవింప చేస్తూ వస్తుంది. మనుషులను పాపంలో పడవేస్తూ వస్తుంది. ఈనాటికి కూడా మనుషులకు శరీరాలకు పాపపు కోరికలు, పాప ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే అది కేవలం శరీరానికి కానే కాదు. దేనికి కాదంటే, దేవుడు శరీరానికి బానిస అయ్యే విధంగా దేవుని సృష్టించలేదు. పాపంలో పడవేసే శరీరాన్ని ఇవ్వలేదు దేవుడు. పాపంలో పడవేయని పవిత్రంగా జీవించే శరీరాన్ని ఇచ్చాడు నరులకు దేవుడు. మరి పాపపు కోరికలు, ఫీలింగ్స్ అని కూడా సాతానువే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరొక వీడియోలో ఆ సాతాను క్రియలు ఎలాగుంటాయి, ప్రతి మనిషి ఎలాగ తెలుసుకోవాలి, సాతాను తెలివితేటలను తెలుసుకోవాలి, సాతాను ఆలోచనలు తెలుసుకోవాలి, సాతాను కోరికలను ఎలా తెలుసుకోవాలి, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్తాను. దేవుని జనులైన వాళ్ళరా, మీకేమైనా డౌట్లు ఉంటే నాతో కాంటాక్ట్ కావచ్చు. నా నెంబర్ చెప్తున్నాను, 6300403471. ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడితే మీకు అనేక సంగతులు చెప్తాను. దేవుడు నన్ను ఎంచుకుంది, మీ కింద మీ పనివాడిగానే ఎంచుకున్నాడు. నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.